చేసిరన్నా వాళ్ళు ఇప్పుడు ఆమె నుంచి వెళ్ళి బయటకు ఇంత మొన్న దాకా నాన్న డాడీ అన్న తమ్ముడు తిరిగింది. ఇప్పుడు తండ్రి దూరం కొట్టిండు, అన్నని దూరం కొట్టిండు, గొర్రెం కోసం కొట్టిరా, ఇవాళ పంచవచ్చతో కొట్టిరా, ఎట్లా చేసింది తెలియదు. వాళ్ళ బయటకు వచ్చింది. ఓ బిడ్డ అని కేసీఆర్ చూసి బిడ్డ ఇప్పుడు మనం ఎట్లా పార్టీ వస్తట్లేదు, మనం పోతట్టున్నాము. ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసినాం, మంచిగా తిన్నాం, సంపాదించుకున్నాం. మళ్ళీ సంపాదించుకోవాలంటే నువ్వు అలాగే ఉండి బిడ్డని ఏదో చేస్తాం, బయటకు వెళ్ళగొడతాం. బయటకు వెళ్ళము కానీ బయటకు వెళ్ళక అన్నింటికి మా దగ్గర ఉంటావు. బయటకు వెళ్ళిపో, నువ్వు గెలిచినావు అనుకో, అంత మనమే బాగా నువ్వు గెలిచేది. ఒక బిడ్డ కేసీఆర్ బిడ్డ అంటే ఇంకొని బిడ్డ అన్నారు కదా, అట్లా నువ్వే పో బిడ్డ అని చెప్పవచ్చు. ఇప్పుడు మా దగ్గర పురుషులు అంటే ఉండే ఆయన సీనియర్ లీడర్ కాంగ్రెస్లో. ఆయన ఏం చేసిండు, తమ్ముడిని టీడీపీలోకి పంపించిండు. ఓ తమ్ముడిని నువ్వు పేకట పొగట ఆడ చంపించిండు. ఎందుకంటే నువ్వు ఇలా గెలిచినా కానీ ఆహ్వానం కారా, నువ్వు నాకు పని కాకుండా నీతో పనులు, నేను కలిసి నాతో పనులు అవుతాయి. అంతా ఒకటే, మన కుటుంబం ఒకటే కదా. ఎవరైనా చూసినా మనకి ఇంట్లోకి వస్తున్నాండే అంతే. మరి ఓటు వేసినా పిచ్చోళ్ళన్నా, ఓటు వేసిన ప్రతి ఒక్క ఇవ్వలేదు సరే, వాళ్ళు సంతోషపడి అంత ఇచ్చిన పడలేదు. కానీ ప్రజలు కూడా ప్రజలే పిచ్చోళ్ళు, గెలిచినోడు మంచివాడే. అంటే నేను పిచ్చోనే అన్న, నేను పిచ్చోనే పిచ్చో అంతే కదా. నేనే పిచ్చోని, నేను మంచివాడిని అంటే నేను కూడా పిచ్చోని, నీకంటే ఒక పిచ్చోని నేను. ఇంకా అంతే కానీ ఇప్పుడు 100 రూపాయలు తీసుకోవద్దు, 1 కోట్ల మంది తీసుకోవద్దు, ఏది తీసుకోకుండా నీతి నిజాతగా నువ్వు పోతా ఓటేసి మంచివానికి వేస్తే వేయి, లేకుండా